వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు కనపడితే వాళ్ళకి వెళ్ళిపోయింది వార్త. ఇప్పుడైతే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయింది. పురుగు మందు డబ్బా తీసుకొని చెట్టు కింద కూర్చున్నాడు ఒక ఆయన. జేబులో సెల్ పెట్టుకున్నాడు. పురుగు మందు డబ్బా తీసుకొని చెట్టు కింద కూర్చున్నాడు. పత్తి చేలో జేబులో సెల్ ఉంది. మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా, అది రెడీ చేసుకుంటే సౌండ్ వచ్చింది. చూశాడు, ఎవరిదో ఒకటిది కనపడ్డది. ఫోటో వీడియో ఆన్ చేశాడు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటామని మొదలుపెట్టాడు. ఆ వీడియోలో వచ్చినవాడు, దేవుని స్తోత్రం, ఒకడున్నాళ్లే. అర్థమైందా? ఏదో అతను వాక్యం చెప్పాడు. ఆ వాక్యం అంత షార్ట్ మెసేజ్ రూపంలో వెళ్ళింది అతనికి కరెక్ట్ టైంకి. చూడు అసలు ఆయన ఎట్లా కనిపెడుతున్నాడు చూడు. ఆయన తన భార్య తెలియదు, బిడ్డలు తెలియదు, స్నేహితులు తెలియదు, బంధువులు తెలియదు, పురుగు మందు డబ్బా తీసుకొని పొలంలో కూర్చున్నాడని. దేవుని కృప. సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చిద్దిగా. సెల్లులు మీరే మెయింటైన్ చేస్తున్నారు, చెప్పండి, వచ్చిద్దా? నోటిఫికేషన్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చిద్దా? ఆ సౌండ్ వచ్చి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఇదే వాక్యం. దద్దమ్మ చావాలనుకుంటున్నా. ఎవరు నేను ఎట్టు తిడుతున్నాను నన్ను? చుట్టూ చూస్తానంటే ఈ మధ్యలో ఏడన్నా ఉన్నాడా ఏందని. ఆ మాటలన్నీ ఉన్నాడు, బాధపడ్డాడు, వదిలేశాడు. ఆ డబ్బాడు వదిలేశాడు. ఆలోచన అనుకున్నాడు. కొద్ది రోజులకి మళ్ళీ పోయాడంట. మళ్ళీ 2 సార్లు ట్రై చేశాడు. కరెక్ట్. మళ్ళీ రెండోసారి మళ్ళా నేను చెప్పలేదు, ఆయన చెప్పాడు. రెండోసారి కూడా అంతే వచ్చింది. ఇక అప్పుడు ముందు సావటం సంగతి ఏమో కానీ ఈ మనిషి ఎవరో తెలుసుకోవాలని వచ్చాడంట. ఎట్టగాని పెడుతున్నాడు నన్ను కరెక్ట్గా. నేను తాగబోయేటప్పుడే వస్తున్నాడేంది అంటే ఆ మనిషి కాదు, ఆ మనిషి ద్వారా పలికించిన మాటల్ని చేరవేసినోడు అదుగు ఆయన. చిగురాకుల కొసల నుండి జారి పడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారి పడే మంచుల నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మధురమైన మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగైయుండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగైయుండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగైయుండలేదు నీకు యేసయ్యా. మరుగైయుండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగైయుండలేదు నీకు ఏదయ్యా. ఎవరు ఇంటికాడికి వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్లో ఆ ఫోటో పెట్టుకుని ఈ మనిషి ఎక్కడా అని తిరిగాడంట. ఈడు చిలకలూరుపేటలో ఉన్నాడయ్యా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. నేరుగా వచ్చాడు ఈడకి. వచ్చి చూసి అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని కృప వల్ల రక్షణ పొంది, ఆ రోజు ఉపదేశం విని తర్వాత కొంతకాలం నడిచి తర్వాత సత్యం తెలుసుకొని రక్షణ పొంది ఈరోజు దేవుణ్ణి
క్రమంగా వెంబడిస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మిస్ కాకుండా కలుస్తూ ఉంటాడు దేవుని కృపతో. ఎట్టి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏదో ఒక దగ్గర ఉండి నాకు కనపడకుండా వాడు వచ్చా అని. దేవునికి మహిమ. అమాయక స్థితిలో, తెలిసి తెలియని పరిస్థితుల్లో కొంతమంది సత్యం కాళ్ళ ముందుకు వచ్చినా తృణీకరించే వాళ్ళు ఉన్నారు. అయ్యా ఇన్నయ్యా రాయ్యా ఏసయ్యా అనేవాళ్ళు ఉన్నారు. వాడి కర్మ కాలేదు, చేయగలిగింది వెళ్ళే. కానీ ఆయన గురించి తెలిస్తే హత్తుకునే మనసుండి తెలియక అమాయకంగా బలి కావాలని ఆలోచించే వాళ్ళు తప్పకుండా దర్శించి క్యాచ్ చేస్తాడు ఆయన. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడు. నాయనలారా, అన్ని జనుల్నే అంతగా కృప చూపుతుంటే ఆయన బిడ్డలమై ఉండి మనం నీతి ప్రవర్తన కలిగి, దానగుణం కలిగి, దయాగుణం కలిగి, క్షమాగుణం కలిగి, ప్రేమగుణం కలిగి, త్యాగబుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తే మనల్ని వదిలిపెడతాడా? మనల్ని వదిలిపెడతాడా? ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, 10 నెలలకైనా, సంవత్సరానికైనా మనల్ని ఎత్తి పట్టుకొని ఉంటాడా? ఒక చిన్న మాట అండి. గాయాలు పొందినవాడే గాయపడిన వారిని అర్థం చేసుకుని వాళ్ళకి స్వాంతన కలిగించగలుగుతాడు. గాయాలు పొందిన అనుభవం లేనాడు గాయాలు చేస్తాడు కఠినంగా. ఏమన్నాడు? మీరు పనికిమాలిన వైద్యులు రా అన్నాడు. మీరు పనికిమాలిన వైద్యులు, గాయాలు కట్టేవాళ్ళు కాదురా, మీరు గాయాలు రేపేవాళ్ళు. అందుకే ఎదుటి వాళ్ళ గాయాలను అర్థం చేసుకొని ఆ గాయాలను కట్టడానికి కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో మనకి గాయాలను అనుమతిస్తాడు దేవుడు. అమ్మలారా, అయ్యలారా, ఖచ్చితంగా ఇది నిజం. గాయాలు పొందిన వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మనం గాయాలు పాలు కాక తప్పదు. ఆ అనుభవం కోసమే, ఆ గ్రహింపు కోసమే గాయాలకు అనుమతిస్తాడు. బాధపడద్దు, గాయాలన్నీ గేయాలుగా కూడా ఆయనే మారుస్తాడు. ఆమేన్. మార్చడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఈరోజు అవమానమే నువ్వు ఎదుర్కొంటుండొచ్చు, దాన్ని ఘనతగా మారుస్తాడు ఆయన. ఒక్కటి, ఆయన ముందు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకో. దేవుణ్ణి ఎరగని అన్యజనుడు నీతిని అనుసరిస్తేనే వాడిని అంతగా గుర్తుపెట్టుకొని వాని కార్యాలను జ్ఞాపకార్థంగా దేవుడు చేర్చుకుంటే ఆయన బిడ్డవైన నీ నుండి మరి నిశ్చయంగా ఎదురు చూస్తాడు ఆయన. వాళ్ళంటే అన్యులు, వాళ్ళు నీతిగానే ఉండాలి. మన క్రైస్తవులు మనం ఎట్టున్నా పర్లేదు అంటావా? పళ్ళు రాలుతాయి అని నేనంటలా. అది అన్యుడే అంత ఇదిగా ఉన్నప్పుడు మరి నువ్వు దేవుని బిడ్డ, నా బిడ్డవి నువ్వు, మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలా అంటాడు. అందరిలో చల్లే దేవుని వాక్య విత్తనాలు క్యాచ్ చేసుకొని హృదయంలో భద్రం చేసుకొని అనుసరణలోకి వచ్చావా, ఈనాటి దీవెన, తరతరాల దీవెన పొందుతావు. అర్థమైందా? ఈరోజు నువ్వు ఈ కృప పొందావు. నీ పితరులు కూడా దీవించబడిన వాళ్ళే. వాళ్ళ కడుపును పుట్టావు, దేవుడు నీ మజిలికి తెచ్చాడు. వాళ్ళు కూడా రక్షించబడతారు. ఏం కలత చెందొద్దు, డౌట్ పెట్టుకోవద్దు. వాళ్ళని కూడా దేవుడు విమోచిస్తాడు. కొంతమందికి డౌటు, మా అమ్మ పోయింది రక్షణ పొందలా, మా నాన్న పోయాడు రక్షణ పొందలే అని. వాళ్ళకి మనస్సాక్షిని అనుసరించి సువార్త తెలియకపోయినా తెలిసినంత వరకు దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటే తప్పకుండా దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలన్న ఆజ్ఞ జారీ అయింది. ఇప్పుడు అందరికీ సువార్త వెదజల్లబడుతుంది. ఈ సువార్త విని యేసయ్యను హత్తుకుంటే ఇంకా పరిపూర్ణమైద్ది. అర్థమైందా?
ఈ సువార్త వారికి అందకపోతే వారికి ఆ ఛాన్స్. సువార్త అందినా కూడా నేను నమ్ముకోను, నేను మాత్రం నీతిగా బతుకుతా, నేను దేవుని ముందు ఆమోదం పొందుతానంటే ఆ పప్పులు ఉడకవు. అర్థమైందా మీకు? సువార్త అందనోడికి ఆ ఛాన్స్. అందినోళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే, నమ్మాల్సిందే, మారు మనసు పొందాల్సిందే, ప్రభు వైపు మళ్ళాల్సిందే, యేసు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. నేను ఇక్కడ ఆశ్రయించాను, చచ్చినాక అక్కడ ఉందన్నావు కదా ఛాన్స్, ఆడ చూసుకుంటా అన్నావు అనుకో, తెలియనోడికి అక్కడ ఛాన్స్. తెలిసి తిరస్కరిస్తే సస్యమిరా చచ్చినా అసలు పరదైసుకు రావు, పాతాళానికి పోతావు. క్లారిటీ ఉందిగా మ్యాటర్లో? కన్ఫ్యూజన్ లేదుగా? సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అది స్తోత్రాలు చెప్దామా? కళ్ళు మూసి తండ్రి, కళ్ళు మూసి రెండు చేతులు ఎత్తి తండ్రి, ఈరోజు నాకు సింపుల్గా శతాధిపతి లైఫ్ నుంచి, అన్నజనుల్లో నుంచి, కనాను స్త్రీ నుంచి, అలాగే నా ప్రభా కొన్నేళ్ళ నుంచి మంచి పాఠాలు నేర్పించావు తండ్రి. సింపుల్గా నాకు మ్యాటర్ అర్థమైంది, నా బాధ్యత నాకు తెలిసింది. కొన్నిసార్లు నేను ప్రలోభగా ప్రవర్తించాను, కొన్నిసార్లు లోబిగా వ్యవహరించాను, కొన్నిసార్లు కఠినంగా దాటిపోయాను, దీనిని కనికరించలేకపోయాను, క్షమించలేకపోయాను. నీ విషయంలో నేను మరీ ఈ పిసినిగొట్టు మనస్తత్వాన్ని కనపరిచాను. నాకు అవకాశం ఉండి కూడా కొంతమందికి కొన్ని విషయాల్లో నేను చేయలేదు, నీ సన్నిధి విషయంలో కూడా నేను చేయలేదు ప్రభా. నేను ఒకవేళ అందుకే నేను ఇదై ఉన్నానేమో, నన్ను మన్నించు, నేను సరి చేసుకుంటాను, చక్కదిద్దుకుంటాను నాయన. సమస్త విషయాల్లో కూడా నేను క్రమపరచబడతాను, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు చెప్పినట్లుగా నీతి ప్రవర్తన కలిగి ఉండటానికి, నా నడతలను సరి చేసుకోవటానికి, నీకు నమ్మకంగా నేను బ్రతకడానికి. ఎందుకంటే ఈ నీతి ప్రవర్తనకు తగిన ఆశీర్వాదం అన్ని జనులకే లభించినప్పుడు నాకు మరి నిశ్చయంగా లభిస్తుంది గనుక ఒకటి దానికి నేను ప్రలోభించకుండా, కక్కుర్తి పడకుండా, లోబిగా వ్యవహరించకుండా, నమ్మిన వారిని మోసగించకుండా, అన్యాయ ప్రవర్తన కలిగి ఉండకుండా, మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞతాభావం కలిగి నీకు సంతోషం కలిగించేటట్టు నడుచుకోవటానికి నా మనసును నేను దిద్దుకుంటున్నాను ప్రభువా. నన్ను అనుగ్రహించు, నన్ను ఆశీర్వదించు, నన్ను క్రమపరచు. ఎక్కడైనా నేను ఇంకా అడుగులు బ్యాలెన్స్ కావాల్సి ఉంటే నాకు బయలుపరచు. నేను సరి చేసుకుంటాను తండ్రి, నేను చక్కదిద్దుకుంటాను. కొన్నిసార్లు నా కులాన్ని బట్టి గర్వించాను, కొన్నిసార్లు నా హోదాను బట్టి నేను ఎక్కువగా ఊహించుకున్నాను, కొన్నిసార్లు ఆ టైపులో ఫీలింగ్ ఇచ్చాను. అది కూడా తప్పేనని ఈరోజు తెలుసుకున్నాను. శతాధిపతికి అంతుండి కూడా నేను యోగ్యుడను కాను అని తగ్గించుకున్నాడు ప్రభువా. నేను సాగింపులు సాగించకూడదు, ఎచ్చులు పడకూడదు, నన్ను కూర్చి నేను గొప్ప తలంపులు కలిగి ఉండకూడదు, నీ ముందుకు వచ్చినప్పుడు అస్సలు ఉండకూడదు. నీ ముందు నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడిని నాయన. నా ప్రభు నిజంగా ఇది ఎంతో మంచి మాట నాయన. దేన్ని బట్టి నన్ను అతిశయించానేమో, గర్వించానేమో, మిడిసిపడ్డానేమో, అధికారాన్ని బట్టి కానీ, ఆస్తులను బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, హోదాను బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ ఎక్కడన్నా గర్వించానేమో అయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఏముందయ్యా నీ కృప తప్ప, నీ దయ కదయ్యా, నీ దానమే కదయ్యా. నీకు వందనాలయ్యా యేసయ్యా. నేను దిద్దుకుంటానయ్యా, ప్రవర్తన విషయంలో దిద్దుకుంటానయ్యా, ప్రేమ కలిగి ఉండటానికి జాగ్రత్త పడతానయ్యా. పోనీలే అనుకుంటానయ్యా, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా పోనీలే అనుకుంటానయ్యా, క్షమిస్తాలేయ్యా, పోనీలే అనుకుంటాలేయ్యా. నన్ను వాళ్ళు బాధ పెట్టినా, వేధించినా, నవ్వుల పాలు చేసినా, నలుగురిలో నగుబాట్ల పాలు చేసినా సరే పోనీలే అనుకుంటానయ్యా. నేను దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను, నీకే అప్పచెప్తానయ్యా. నేను నన్ను మన్నించు ప్రభు. నేను బ్యాలెన్స్ కావాల్సినవి ఉన్నాయి. నీ సమయాన్ని నీకు ఇవ్వకుండా కొన్నిసార్లు నేను వదిలిపెట్టి లోకంలో తిరిగానయ్యా. పరిశుద్ధులందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని నీ మందిరావరణంలో పరిగెత్తుతుంటే నేను లోకానికి పరిగెత్తాను. నేను అశ్రద్ధ చేశానయ్యా, నీకు విలువయ్యకపోతున్నాయ్యా, నీ సన్నిధిని గౌరవించకపోతున్నాయ్యా, మనుషులకు విలువిచ్చి మనుషుల కోసం నిన్ను అశ్రద్ధ చేశానయ్యా. నన్ను క్షమించయ్యా, దిద్దుకుంటానయ్యా. నేను ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ బిడ్డలు ఏ విషయాల్లో పశ్చాత్తాపడుతున్నారు, ఏ విషయాల్లో సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఏ విషయాల్లో మారు మనసు పొందారు, నీ బిడ్డల్ని కనికరించి వారిని ఆదరించి, ఉపవాస వేళ నీ బిడ్డలు ఎందుకు జాలిపడి వారికి ఉన్న బలహీనతలు, రోగములు తొలగించి, మానసిక వేదనలు తీసివేసి, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు కొట్టివేసి, బిడ్డలు ఆశీర్వదించబడి తరతరాల దీవెన నా ప్రభువా. బిడ్డ బిడ్డ తరం దీవెనని నువ్వు మాట ఇచ్చావు కదా నాయన. నీవు నీ పిల్లలను చూచెదవు అన్నట్లుగా నా ప్రభువా, నీ కృపా కార్యములు వారి ఎడల జరిగించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను.
ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు దరిద్రులుగా ఉండకూడదు, లేమి గలవారుగా ఉండకూడదు ప్రభా. బిడ్డలందరికీ కూడా నువ్వు సొంత ఇల్లు దయచేయ నాయన. నీ రాకడ వచ్చేంత వరకైనా సరే సొంత ఇల్లు కావాల్సిందే ప్రభువా. అద్దె కోసం వెళ్ళకపోతే కులాలు అడుగుతున్నారు, మతాలు అడుగుతున్నారు. మీరు క్రైస్తవులు అట్లయితే ఇల్లు ఇవ్వము, మీరు ఏం క్యాస్ట్ ఆ క్యాస్ట్కి మేము ఇల్లు ఇవ్వమంటున్నారు. అద్దె ఇల్లు కాదయ్యా, బిడ్డలకి సొంత ఇల్లు దయచేయి దేవా, సొంత ఇల్లు దయచేయి, సొంత ఇల్లు దయచేయి. ఉద్యోగాల కోసం బిడ్డలు నాయన రోడ్ల వెంటబడి తిరగటం కాదు ప్రభు, ఆఫీసుల చుట్టూ తిరగటం కాదు. బిడ్డలను ఆశీర్వదించి వారు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ హోదాను బిడ్డలకు కలిగించు. ఆ విధమైన ఆశీర్వాదము దయచేయి. వారు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి నా బిడ్డల్ని హెచ్చించు నాయన. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో సంఘాలు, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిని కూడా అలాగూ దీవించు. నీ బిడ్డలే ఈరోజు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు భవిష్యత్తులో అనేక మందికి వారు ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలి. ఆ స్థితిలో నీకు హెచ్చించు నాయన. వారి వ్యాపారాలు సహేతుకమైన న్యాయ సంబంధమైన ప్రతి వ్యాపారము దీవించు నాయన. అయ్యా అలాగే వారి పనిపాట్లు, భూ పంటను ఆశీర్వదించు నాయన. అయ్యా పంటను తినేసే పురుగులను గద్దించండి, తెగుళ్ళను అరికట్టండి. బిడ్డలకు మంచి సమృద్ధి అయినటువంటి పంట, అలాగే గిట్టుబాటు ధర కలిగించండి. అలాగే పొలం పనులకు వెళ్ళేటప్పుడు నేను విష సర్పాల శోధన లేకుండా, కరెంటు విద్యుత్ శోధన లేకుండా నీ బిడ్డల్ని కాపాడండి ప్రభువా. ఎంతమంది ఎంత వేదంలో నలుగుతున్నారో వారిని ఆదరించండి. రోగులుగా ఉండి బెడ్ మీద ఉండి ఎంతమంది ఈ లైవ్ని ఫాలో అవుతున్నారో వారు యేసు నామములో అక్కడ నుండి లేపబడుదురుగాక, స్వస్థపరచబడుదురుగాక. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నా ప్రభు సమస్యలతో రోగాలతో బాధపడుతున్నారో వారిని కూడా యేసు నామములో బలహీనతల నుండి విడిపించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి. వారు నీ కోసం బ్రతకగోరారు, నీ చిత్తము చేయగోరారు, నీ కోసం నాయన నడవాలని ఆశిస్తున్నారు కనుక వారిని బాగు చేయండి. వారి మీద ఉన్న ప్రతి భారము, ప్రతి అప్పు, ప్రతి సమస్య కొట్టివేయండి. మా అందరి ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉండేటట్టు, మా ఇంట్లో ఎప్పుడు మా గృహాలలో నీ స్తుతి ఆరాధన ఉండేటట్టు సహాయం వచ్చాను. మా ఇంట్లో ఎవరు వచ్చినా అంత అన్నం పెట్టడానికి సమృద్ధి ఉండాలి ప్రభువా. మా ఇంటి ముందుకు ఎవరు వచ్చినా మా ఇరుగు పొరుగులో కూడా సాయం చేయడానికి మా ఇంట్లో సమృద్ధి ఉండాలి ప్రభువా. మా గృహాల్లో సమృద్ధి ఉండాలి ప్రభువా. మా బిడ్డలకు సమృద్ధి ఉండాలి ప్రభువా. అయ్యా ఎవరు వచ్చినా సరే లేదు అనకూడదయ్యా. వస్త్రం అడిగితే మాకున్న వస్త్రం, ఆహారం అడిగితే ఆహారం, నాయన మేము చేయగలిగినంతలో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడు మా ఇంట సమృద్ధి నివసించేటట్టు సహాయం చేయి. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఇంకా అడగకూడదు ఏమైనా అడుగుంటే మన్నించి, అడగాల్సిన మరచుంటే క్షమించి వాటిని చేర్చి. ఇదిగో నాకంటే ముందు ప్రార్థించిన బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యను దీవించు. అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అయ్యా. మా ప్రాంతానికి అనేక మంది కోరుతూ ఉన్నారు. దైవజనులు వెళ్తూ ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో పరిచర్యలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న గుడిసెలేసి, చిన్న చిన్న పాకలేసి, ఇదిగో నాయన తార్బాల్ పట్టులతో కూడా మందిరాలు కట్టి నాయన సేవ మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు. అయ్యా నా ప్రభా, సొంత ప్లేస్ ఇవ్వండి, అందులో మందిరం నిర్మాణం చేయడానికి సహాయము చేయండి. మందిర నిర్మాణాలు జరగకుండా అడ్డగిస్తున్న మతోన్మాద శక్తులను అణచివేయండి. ప్రభుత్వ అధికారులను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎక్కడ మాకు ఎలాంటి అవరోధాలు కలగకుండా వాటిని కలిగించచూసే దురాత్మలను బంధించి ఈ కాపుదల్లో మాకు కార్యములు నెరవేర్చండి, సహాయము చేయండి. నీ చిత్తమైతే ఈవేళ నీ చిత్తమైతే మిరియాలు కూడా వెళ్ళగోరుతున్నాను దేవా. కృప చూపి అక్కడ మాకు ఒక సొంత ప్లేసును దయచేయండి తండ్రి. సొంత అయా మందిరం కట్టబడాలి. ఎంతోమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారం పరిచర్య జరుగుతుంది. కొంతకాలంగా నా ప్రభా జోరున పడుతున్న వర్షంలో నాయన పరదా కట్టుకొని ఆ పరదా కిందుండి ప్రార్థన చేశారు, బలలో చేశారు ప్రభా. ఓ తండ్రి దయచూపు, అక్కడ మార్గం సరళపరచు, త్రోవ చూపునైనా నీకు స్తోత్రమయ్యా. కార్యసిద్ధి కలిగించు అయ్యా. నీవు ఎప్పుడు నడవాలో నన్ను అప్పుడు నడిపించు. ఈవేళ అయితే ఈవేళ నాయన వెళ్ళగోరుతున్నాను ఒక ప్రయత్నం మీద, అది సఫలమయ్యేటట్టు చేయి ప్రభువా. నేను ఒకవేళ ఈ రోజు వెళ్ళటం నీ చిత్తం కాకపోతే మరి నేను ఎప్పుడు వెళ్ళాలో కూడా నేను బయలుపరచు నాయన. అయ్యా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు. ఏ ప్రాంతానికైనా కొన్ని ప్రాంతాల్లో ద్వారాలు తెరవబడ్డాయి, మందిరాలు కట్టబడతా ఉన్నాయి. పనిచేస్తున్న బిడ్డలకి ఎలాంటి ప్రమాదాలు కలగకుండా కాపాడు నేను. ఎక్కడికి పంపబడిన సేవకుడైనా సరే ప్రలోభిగా, శరీరానుసారిగా కాకుండా నాయన ఆత్మానుసారై మంచి సాక్ష్యం కలిగి, సత్య సంబంధై అనేక మందిని కన్న తండ్రిలాగా ఆదరించగల మంచి నాయకుడిగా ప్రతి చోటకు పంపబడే సేవకురాల్ని తీర్చిదిద్ది నడిపించు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. మా బిడ్డలందరినీ కూడా ప్రయోజనకారులుగా చేయమని
ఇక్కడ జరుగుతున్న పనిలో పరిచర్యల్లో కష్టపడుతున్న బిడ్డల్ని దీవించమని, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ చేత ఉంచబడిన నూనె కోసం చేస్తాను, అది పైకెత్తి. ప్రభా, బిడ్డల చేతుల్లో ఉంచబడిన ఆ నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి రోగుల మీద అది రాసి ప్రార్థించినప్పుడు దయ్యములు పారిపోవాలి, దురాత్మలు వెళ్ళగొట్టబడాలి. బిడ్డలు నాయన ఆ నూనె రాసి ఎవరి కోసం ప్రార్థన చేసినా వారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. ఆమేన్. సమస్త బలహీనతల్లోంచి విడుదల కలిగించి మంచి ఆరోగ్యము దీర్ఘాయువు దయచే గొప్ప సాక్ష్యాలు లేవనెత్తు. ఈరోజు సెలవు దినాన్ని ఉపయోగించుకొని అనేక మంది బిడ్డలు ఈరోజు ప్రత్యేకంగా నీ పాదాల చెంత కనబడ్డారు. ఏమాత్రం అవకాశం వచ్చిన సన్నిధిని పోగొట్టుకోకుండా ప్రయాసపడుతున్న బిడ్డల్ని దీవించు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఫాలో అవుతున్న బిడ్డల్ని సహా ఆశీర్వదించు. వారు కూడా దరిద్రతలో ఉండకూడదు, అప్పుల భారంలో ఉండకూడదు. వారిని సమృద్ధిగా దీవించు. వారిలో సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారు మొదలుపెట్టి కూడా ఉన్నారు కనుక అనేక ఆత్మను రక్షించడానికి కృపనివ్వు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ప్రతి బిడ్డని కూడా బలపరిచి వారిని కూడా వాడుకో. అనేక మందికి ఉపదేశాలు షేర్ చేస్తుండగా ఎంతమందిని ఇవి రీచ్ అవుతున్నాయో వాళ్ళందరూ మారు మనసు పొందడానికి, రక్షణలోకి రావడానికి సహాయం వచ్చే బిడ్డలు ఈ విషయంలో బాధ్యతగా నడుచుకోవడానికి కృపనివ్వు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. మన ప్రవేశ రక్తమునకు చే యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్ట భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కాని, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కాని, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి.
కలతలెన్నైన కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే. కలతలెన్నైన రాని ఖడ్గమే ఎదురు కాని నాకు కేడమై నీవు ఉండగా నాకు కలుగదు హాని. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే అది నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల కృపచాలు యేసు. హల్లెలూయా హల్లెలూయా.